గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవ్రీవన్. మార్నింగ్ చెప్పాను రీల్‌లో ఆఫీస్‌కి తొందరగా ఎళ్ళాను. సో, తొందరగా వచ్చాను. ఇంకా ఆఫ్టర్‌నూనే మాకు. సో, ఇవాళంతా ఆఫీస్‌లో ట్రైనింగ్స్ అయిపోయిన తర్వాత హడావుడంతా థాంక్స్ గివింగ్ గురించే. మాకు థాంక్స్ గివింగ్ అని థాంక్స్ గివింగ్ డే మండే వస్తుంది. సో, మాకు హాలిడే అనమాట. సో, రేపు ఒక్కరోజు ఆఫీస్‌కెళ్తే మనకు 3 రోజులు సెలవనమాట. సో, ఈ థాంక్స్ గివింగ్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో అని షేర్ చేసుకుందాం అనిపించింది మీతో. అందుకని వీడియో చేస్తున్నాను. మోస్ట్‌లీ మీరు వినే ఉంటారు ఇండియాలో చాలామంది అబ్రాడ్‌లో ఉన్నోళ్ళు, "అరే! మాకు థాంక్స్ గివింగ్ డీల్స్ ఏమైనా ఉంటాయి" అంటే చాలా మందికి ఐడియా లేదనమాట. థాంక్స్ గివింగ్ ఏదో షాపింగ్ డీల్స్ ఏవో ఉంటాయి అనుకుంటారు కానీ, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో పెద్దగా ఎవరికీ తెలీదు. ఈవెన్ నాకు కూడా ఇప్పటివరకు తెలీదు. నాకు లాస్ట్ ఇయరే కొంచెం తెలిసింది. ఈ థాంక్స్ గివింగ్ ఎక్కడ చేసుకుంటారు? సో, యూఎస్ అండ్ కెనడాలో బోత్ కంట్రీస్‌లో థాంక్స్ గివింగ్ సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ద టైమింగ్స్ ఆర్ డిఫరెంట్ అనమాట. అండ్ అమెరికాకి, ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ థాంక్స్ గివింగ్ కెనడాలో అక్టోబర్ 2 మండే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు. యూఎస్‌లో ఇది నవంబర్ మంత్ ఎండ్‌లో ఉంటది. ఎందుకు ఈ తేడా అంటే హార్వెస్ట్ టైమింగ్ వేరే గదా! ఇక్కడ ఏంటంటే అక్టోబర్‌లో వింటర్ వచ్చేస్తది కెనడాలో. సో, యూఎస్‌లో కొంచెం లేట్‌గా వస్తది కాబట్టి ఈ టైమింగ్ 1 ½ మంత్ డిఫరెన్స్ ఉంటది ఈళ్ళకి. ఈ థాంక్స్ గివింగ్ సెలబ్రేట్ చేసుకోవడానికి. థాంక్స్ గివింగ్‌కి ఏంటి కామన్ ఫుడ్స్ అంటే, యూఎస్‌కైనా ఎక్కడికైనా సిమిలర్‌గా ఉంటాయి ఫుడ్స్ వీళ్ళు తినేవి. అంటే థాంక్స్ గివింగ్‌కి. టర్కీ అనేది మెయిన్ డిష్. అండ్ పంప్కిన్ పై అనేది కామన్. టర్కీ అండ్ పంప్కిన్ పై అనేది క్వైట్ కామన్. వై టర్కీ అండ్ పంప్కిన్ అంటే, టర్కీ ఎందుకంటే, ఇప్పుడు ఈ గ్యాదరింగ్స్ చాలా ఎక్కువ మంది గ్యాదర్ అవుతారు. ఫ్యామిలీ గాని, ఫ్రెండ్స్ కానీ థాంక్స్ గివింగ్‌కి పాస్ట్ నుంచి వాళ్ళకి అలవాటయింది. సో, ఏంటంటే ఎక్కువ మంది గ్యాదర్ అయినప్పుడు కోడ్లంటే చాలా కోయాలి. సో, అందుకని టర్కీ అబండెంట్‌గా పెద్దగా ఉంటది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నారనమాట టర్కీని. అండ్ మోర్ ఓవర్ కౌస్ గానీ, ఆహ్, కోళ్ళు గానీ ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి. కౌస్ పాలిస్తాయి. ఇవి గూడా కోళ్ళు గుడ్లు పెడతాయి. టర్కీస్ అంత రాండమ్‌గా గుడ్లు పెట్టవనమాట. సో, అందుకని వాటిల్ని కట్ చేసేసేవారు వింటర్‌లో. ఎందుకు ఫీడింగ్ అది వేస్ట్ కదా తర్వాత. అందుకని అలా స్టార్ట్ చేశారు. ఆ టర్కీ అనేది ఒక కామన్ ఫుడ్ అయిపోయిందనమాట. ఈ థాంక్స్ గివింగ్‌కి. పంప్కిన్ ఎందుకంటే ఇదే టైంలో హార్వెస్ట్ అవుతది. పంప్కిన్ రైప్ అవుతదనమాట. సో, హార్వెస్ట్ చేస్తారు. దాన్ని ముందు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి, బేక్ చేసి పంప్కిన్ పై అనే స్వీట్ లాంటిది అది అలవాటు చేసుకున్నారనమాట ఈళ్ళు తినడం. సో, థాంక్స్ గివింగ్‌కి ఈ 2 కంపల్సరీ తింటారనమాట ఈళ్ళు. ఎందుకు డిఫరెంట్ టైమింగ్స్ అంటే, ఈ థాంక్స్ గివింగ్ అంటే ఏంటి అంటే, ఇట్స్ ఎ థాంక్స్ అనమాట. మనం గాడ్‌కి గాని ఫర్ ద లాస్ట్ 1 ఇయర్‌గా జరిగిన వాటి గురించి, మంచి గురించైనా మనం థాంక్స్ చెప్పుకుంటున్నాననమాట. హార్వెస్ట్ కూడా అయిపోయిద్ది ఇప్పుడే. వీళ్ళకి వింటర్‌లోకెళ్ళిపోతున్నారు కదా! సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ హార్వెస్ట్ ఇట్స్ ఎ థాంక్స్ టు గాడ్ అండ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరితో కూడా డిన్నర్ అది సెలబ్రేట్ చేసుకొని, ఇట్లా ఒక థాంక్స్ గివింగ్ ఇదిలాగా చేసుకోవడం వీళ్ళకి యాన్షియన్ సివిలైజేషన్ నుంచి అలవాటయిపోయిందనమాట. మనం ఈ థాంక్స్ గివింగ్‌ని ఇండియన్ పొంగల్‌తో కంపేర్ చేయొచ్చా అంటే, ఇండియన్ పొంగల్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ థాంక్స్ గివింగ్ ఓన్లీ. మనం ఏంటంటే సూర్య భగవానుడికి పళ్ళు ఇవ్వడం అలాంటివి కొంతమంది చేస్తా ఉంటారు. ఎందుకంటే సూర్యుడికి థాంక్స్ చెప్తున్నారనమాట. ఈ హార్వెస్టింగ్ సీజన్ ఎండ్‌లో కదా! సో, మనకి మంచిగా క్రాప్స్ ఇచ్చాడని వానదేవుడికి, అన్ని దేవుళ్ళకి మనం నమస్కారం పెట్టుకుంటాం. సో, థాంక్స్ చెప్తున్నట్టే. సో, అది కూడా సేమ్. మనం కాకపోతే 3, 4 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. మనం నాలుగో రోజు నాన్ వెజ్ అది ఫుల్‌గా తింటాం. మూడో, నాలుగో రోజు. వీళ్ళేంటంటే ఫస్ట్ డే నుంచి టర్కీ. వీళ్ళకి కొంచెం అలాంటివి ఉండవు కదా! సో, తినేస్తారు.